ఈ చిత్రం సీజర్ అనే వ్యక్తితో మొదలవుతుంది. అప్పుడే అతను కింద చూస్తాడు. క్లేర్ మరియు ఆమె ప్రియుడు కారు వచ్చి ఆగుతుంది. వీరు ఆ భవనంలోనే నివసిస్తున్నారు. సీజర్ గమనించింది ఏమిటంటే ఆ ఇద్దరూ గొడవపడి వచ్చారు. ఈ విషయం అతన్ని సంతోషపరుస్తుంది. దీంతో అతను ఆత్మహత్య చేసుకునే ఉద్దేశాన్ని విరమించుకుంటాడు. దృశ్యం మారుతుంది మరియు కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనను మనకు చూపిస్తారు. సీజర్ క్లేర్ పడకపై ఉన్నట్లు చూస్తాము. క్లేర్ లేవకముందే అతనక్కడ్నించి లేచి అన్ని వస్తువులను సరిచేసి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అతని ఈ పనుల వలన అతను రహస్యంగా ఈ గదిలో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అతను సిద్ధమై కిందకు వస్తాడు. అప్పుడతను ఆ భవనానికి కేర్ టేకర్ అని మనకు తెలుస్తుంది. కేర్ టేకర్ కావడంతో సీజర్ దగ్గర అన్ని గదుల తాళాలు ఉండేవి. వాటిని ఉపయోగించే అతను క్లేర్ ఇంట్లోకి ప్రవేశించేవాడు. ఈ విషయం ఒకరోజు క్లేర్ యొక్క చిన్న పొరుగు అమ్మాయి అర్సలాకు తెలిసిపోతుంది. కాని ఆమె క్లేర్కు చెప్పడానికి బదులు సీజర్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడుతుంది. నీ నిజం నాకు తెలుసు. నువ్వు క్లేర్ అపార్ట్మెంట్లోకి వెళ్తావు. ఒకవేళ నేనీ నిజం ఎవరికీ చెప్పకూడదనుకుంటే నువ్వు నాకు డబ్బులు మరియు నేను అడిగిన వస్తువులన్నీ తెచ్చి ఇవ్వాలి. ఇంత చిన్నపిల్ల చేతిలో తాను బెదిరింపులకు గురవుతున్నందుకు సీజర్కు కోపం వస్తుంది. కాని ఆ సమయంలో ఆమె మాట వినడం తప్ప సీజర్కు వేరే దారిలేదు. ఇంతలోనే ఉద్యోగానికి వెళ్తున్న క్లేర్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇది చూసి సీజర్కు కోపం వస్తుంది. ఆ తరువాత సీజర్ తన తల్లి దగ్గరికి ఆస్పత్రికి అంటే హాస్పిటల్కి వస్తాడు. మరియు నేనీ ప్రపంచంలో ఎవర్నీ సంతోషంగా చూడాలనుకోవడం లేదు, ముఖ్యంగా క్లేర్ను. కాని ఈ మధ్య ఆమె కొంచెం ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను ఆమె జీవితాన్ని నాశనం చేస్తాను అని అంటాడు. సీజర్ తల్లి ఆ సమయంలో మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అందుకే నిస్సహాయంగా ఉంది. కాని ఆమెకు సీజర్పై కోపం వస్తుంది. ఆమె కొడుకు ఒక సైకోపాత్గా మారిపోయాడు. సీజర్ తిరిగి భవనానికి వచ్చినప్పుడు ఆ సమయంలో అతను భవనానికి రావడానికి చాలా ఆలస్యమైంది. మేనేజర్ నుంచి అతనికి చివాకులు పడతాయి. కాని అతను మేనేజర్కు ఏమీ చెప్పకుండా కోపంగా అతన్ని చూస్తూ ఉంటాడు. మేనేజర్ అతనికి ఏదైనా సమాధానం చెప్పకముందే ఇదే భవనంలో నివసించే ఒక వృద్ధురాలు వచ్చి సీజర్తో, ఈ రాత్రికి నా కుక్కను నువ్వు చూసుకుంటావా, నేను బయటికి వెళ్ళాలి అని అడుగుతుంది. సీజర్ సరే అని చెప్తాడు. కాని ఈ దుర్మార్గుడు ఏ పని సరిగ్గా చేయలేడు. అతను కుక్క ఆహారంలో కొద్దిగా విషాన్ని కలుపుతాడు. తద్వారా ఆ కుక్క చనిపోకుండా కేవలం అనారోగ్యానికి గురవుతుంది. ఆ తర్వాత మనం క్లేర్ను ఆమె గదిలో చూస్తాము. క్లేర్ వచ్చి కొద్దిగా ఫ్రెష్ అయి పడకపై పడుకుంటుంది. ఇదే సమయంలో ఆమె పడక కింద దాక్కున్న సీజర్ను కూడా మనం చూస్తాము. క్లేర్ నిద్రపోయిందని చూసినప్పుడు అతను పడక కింద నుంచి బయటకు వస్తాడు. క్లేర్కు క్లోరోఫామ్ వాసన చూపించి ఆమె పక్కనే పడుకుంటాడు. అతను ప్రతిరోజూ ఇలాగే చేసేవాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై లైంగిక దాడి కూడా చేశాడు. ఆ తర్వాత అతను వాష్రూమ్ ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు అతను క్లేర్ యొక్క అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో కొద్దిగా యాసిడ్ కలిపాడు. ఆ తర్వాత సీజర్ అక్కడి నుంచి వెళ్లబోతుండగా అతని కళ్ళు క్లేర్ ప్రియుడు ఫోటోపై పడ్డాయి. అందులో ఈ ఇద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా సీజర్ మానసిక స్థితి చెడిపోయింది. క్లేర్ అపార్ట్మెంట్ నుంచి అతను బయటకు రాగానే మరోసారి అర్సలా అతన్ని చూసింది మరియు ఇప్పుడు అతన్ని అడల్ట్ మూవీ తెచ్చి ఇవ్వమని బెదిరించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం మనం చూస్తాము, కుక్కను చూసుకోమని చెప్పి వెళ్లిన వృద్ధురాలి కుక్క అనారోగ్యంతో ఉంది. ఆమె దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లబోతుండగా దారిలో సీజర్ కలిశాడు మరియు సీజర్ ఆమెతో చాలా వింతగా మాట్లాడాడు. దానితో ఆ వృద్ధురాలు బాధపడింది. ఇంతలో ఆఫీస్కి వెళ్లడానికి క్లేర్ కూడా కిందకు వచ్చింది. ఆమె దినచర్య ప్రకారం సీజర్ దగ్గర ఆగి అతనితో కొన్ని మాటలు మాట్లాడింది మరియు సీజర్ ఆమె ముఖాన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తాను యాసిడ్ కలిపిన ఆ ఉత్పత్తులను క్లేర్ ఈ రోజు కూడా ఉపయోగించిందని అతనికి తెలుసు. కాని ఇప్పటివరకు దాని ప్రభావం ఆమె చర్మంపై కనిపించలేదు. క్లేర్ చాలా సంతోషంగా ఉండడం చూసి సీజర్కు మరింత కోపం వచ్చింది. మరుసటి రోజు అర్సలా సీజర్ దగ్గరికి వస్తుంది. ఆమె తెమ్మని చెప్పిన సినిమాను తీసుకుంటుంది మరియు ఈసారి తన నిజం దాచడానికి కేవలం 16 యూరోలు సరిపోవని సీజర్తో అంటుంది. ఈసారి తనకు 100 యూరోలు కావాలని అడుగుతుంది. సీజర్ మళ్లీ తన తల్లి దగ్గరికి ఆస్పత్రికి వెళ్లి తన బాధను పంచుకుంటాడు. నేను చాలా కలతగా ఉన్నాను. క్లేర్ ఎందుకింత సంతోషంగా ఉందో అర్థం కావడం లేదు. ఆమె బాధపడటానికి నేనేం చెయ్యాలి అని అంటాడు. సీజర్ తల్లి అతని మాటలకు ప్రతిరోజు కలత విందుతూ ఉండేది. సరే, సీజర్ ఇప్పుడు తన భవనానికి తిరిగి వెళ్తాడు. అక్కడ అతను ఒక స్త్రీకి ఆమె కొడుకు గురించి ఫిర్యాదు చేస్తాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ పిల్లాడు బాధపడతాడు. ఈ విషయం సీజర్కు చాలా ప్రశాంతతనిస్తుంది. సరే, రాత్రవుతుంది. ప్రతిరోజు మాదిరిగానే సీజర్ మళ్లీ క్లేర్ గదిలోకి వెళ్తాడు. క్లేర్ నిద్రపోయింది. అతను క్లోరోఫామ్ వాసన చూపించి ఆమెను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత వాష్రూమ్కి వచ్చాడు. ఈ రోజు అతను హద్దు దాటేశాడు. కనీసం ఇది చూసైనా క్లేర్ బాధపడుతుందని ఆమె తల్లి గడియారంపై యాసిడ్ పోశాడు. సరే, క్లేర్ ఉదయం నిద్రలేచినప్పుడు ఆమెకు ఏమీ తెలియదు. ఆమె రోజు మాదిరిగా ముఖం కడుక్కుని సీజర్ యాసిడ్ కలిపిన అదే ఉత్పత్తులను ఉపయోగించింది మరియు క్లేర్ ముఖంపై ర్యాషెస్ కూడా వచ్చాయని గమనించింది. కాని ఆమె ఈ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా ఆఫీస్కి సిద్ధమై కిందకు వచ్చింది. రోజులాగే ఆమె సీజర్తో పలకరించింది. అప్పుడు సీజర్, ఈ రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ నీకు అస్సలు సరిపోవడం లేదు అని అంటాడు.
క్లేర్కు అతని సలహాతో ఎలాంటి తేడా కనిపించదు. ఆమె నవ్వి అతనికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతుంది. మరియు ఈ విషయం సీజర్ కోపాన్ని మరింత పెంచుతుంది. ఈ కోపంలో అతను ఆమె ఉత్పత్తులలో మరింత కెమికల్స్ కలిపి ఆమెకు చాలా కలవరపెట్టే లెటర్ కూడా రాస్తాడు. ఈ ఉత్తరం చదివి క్లేర్ నిజంగా కలతపడుతుంది. సీజర్ తాను చేసే ప్రతి పనిని ప్రతిరోజు వెళ్లి తన తల్లికి చెప్పేవాడు. మరియు అతని అనారోగ్యంతో ఉన్న తల్లి అతని మాటలు విని మరింత దుఃఖిస్తూ ఉండేది, కలత విందుతూ ఉండేది. ఒకరోజైతే సీజర్ హద్దు దాటేశాడు. క్లేర్ ఇంట్లో చాలా కాక్రోచెస్ను వదిలేశాడు. క్లేర్ చాలా భయపడింది మరియు వచ్చి సీజర్తో, రేపు నువ్వు నా అపార్ట్మెంట్లో పెస్టిసైడ్ స్ప్రే చేయించాలి అనంది. క్లేర్ అపార్ట్మెంట్ బయట సీజర్ మరియు క్లేర్ మాట్లాడుకుంటున్న సమయంలోనే అర్సలా కూడా అక్కడికి వచ్చింది. మాటల్లోనే ఇదంతా సీజరే చేశాడని క్లేర్కు సూచన ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. కాని క్లేర్ ఆమె మాటలు అర్థం చేసుకోలేదు. వీరిద్దరూ ఇప్పుడు లిఫ్ట్ మెట్ల దగ్గరికి వస్తారు మరియు మాటల మధ్యలో సీజర్ క్లేర్ను అపరిచితుడు పంపిన బెదిరింపులు ఉన్న ఉత్తరం గురించి అడుగుతాడు. ఇది విని క్లేర్ చాలా కలతపడుతుంది మరియు ఇదంతా చేస్తున్నది మరెవరూ కాదు, సీజరే అని ఆమెకు అనుమానం వస్తుంది. ఎందుకంటే తాను ఆ ఉత్తరం గురించి సీజర్కు అస్సలు చెప్పలేదు. రాత్రి సీజర్ మళ్లీ తన తల్లి దగ్గరికి వెళ్లి క్లేర్ రోజురోజుకీ సంతోషంగా ఉంటుందని, తాను చేసే ఏ పని ఫలించడం లేదని చెప్తాడు. నేను మొదట్లో నెమ్మదిగా ఆమెను వేధించడానికి ప్రయత్నించాను, కాని ఇప్పుడు నా కోపం చాలా పెరిగిపోయింది. ఇప్పుడు నేను నిజంగా ఎవరో ఆమెకు చూపిస్తాను అనంటాడు. తర్వాత రోజు సీజర్ క్లేర్ అపార్ట్మెంట్లో పెస్టిసైడ్ స్ప్రే చేస్తుండగా అప్పుడే భవనం మేనేజర్ అతని దగ్గరకు వచ్చి, నీపై భవనంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. నువ్వు ఇలాగే ఉండి భవనంలోని వ్యక్తులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే త్వరలోనే నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తారు అని చెప్తాడు. ఇక్కడ మనకు పోలీసుల దృశ్యం చూపిస్తారు. బెదిరింపుల లేఖలు అందుకుంటున్న ప్రజల నుంచి పోలీసులకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు విచారణ చేయగా ఈ ఉత్తరాలు ఈ భవనం నుంచే పోస్ట్ అవుతున్నాయని తెలుసుకున్నారు. అందుకే విచారణ కోసం వారు ఈ భవనానికి వచ్చారు. విచారణ సమయంలో పోలీసులకు సీజర్ పైనే అనుమానం వచ్చింది. కాని సీజర్ ఇదంతా ఈ భవనంలో నివసించే తల్లి కొడుకులపైకి నెట్టేస్తాడు. వారంతకుముందు చిన్న చిన్న నేరాలు కూడా చేసి ఉన్నారు. వారి నేరాలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చేస్తాడు. దానితో వారు జైలుకు వెళ్తారు మరియు సీజర్ చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషంగా మరియు గర్వంగా సీజర్ ఈ విషయాన్ని వెళ్లి తన తల్లికి చెప్తాడు. మరియు ఇప్పుడు తాను ఏదో చాలా పెద్దది చేయబోతున్నానని కూడా చెప్తాడు. అతను చాలా వస్తువులను సేకరించడం మనం చూస్తాము. వాటిలో ఒక హ్యాండ్ చైన్, సోప్, కత్తి మరియు తాడు ఉన్నాయి. ఈ వస్తువులన్నిటినీ అతను ఒక సంచిలో వేసుకుంటున్నాడు. అంటే అతను ఎవరినో హత్య చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అతను ఈ సంచిని తీసుకుని క్లేర్ గదిలోకి వెళ్లి చాలాసేపు వేచి ఉంటాడు. ఈ రోజు క్లేర్ చాలా ఆలస్యంగా వస్తుంది మరియు క్లేర్ ఈ రోజు తన ప్రియుడిని ఇంటికి తీసుకురావడం చూసి సీజర్కు మరింత కోపం వస్తుంది. క్లేర్ మరియు ఆమె ప్రియుడు కలిసి సమయాన్ని గడుపుతారు. దాని కారణంగా మంచం కదలడంతో సీజర్ చేతిలో ఉన్న క్లోరోఫామ్ అతనిపైనే పడిపోతుంది. తాను స్పృహ కోల్పోతానని సీజర్కు తెలుసు. స్పృహ కోల్పోకముందే అతను అలికిడి చేయకుండా పడక కింద నుంచి రహస్యంగా బయటకు వచ్చి ఒక తలుపు దగ్గరికి వెళ్తాడు. కాని అక్కడితో ఆ సన్నివేశం కట్ అవుతుంది. అంటే సీజర్ స్పృహ కోల్పోయాడు. తర్వాత మనం చూస్తే సీజర్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను బాత్రూంలో ఉన్నాడు. అతను లేచి బయటకు చూస్తే క్లేర్ మరియు ఆమె ప్రియుడు ఇద్దరూ మేల్కొని ఉన్నారు. అతను భయపడ్డాడు. బయట చూస్తే క్లేర్ కూడా ఈ రోజు అనారోగ్యంతో ఉంది. ఆమె ఒక్కసారిగా తల తిరుగుతున్నట్లు అనిపించి కింద పడిపోతుంది. దానితో ఆమె ప్రియుడు ఆమెను మంచంపై పడుకోబెడతాడు. ఈ సమయంలో అతని కళ్ళు మంచం కింద ఉన్న ఒక సంచిపై పడ్డాయి. అందులో వింత వస్తువులు ఉన్నాయి. వారు ఈ సంచిని చూస్తుండగానే వారికి కదలిక శబ్దం వినిపించింది. సీజర్ రహస్యంగా ఈ అపార్ట్మెంట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కాని అంతకుముందే క్లేర్ ప్రియుడు అతన్ని చూసి ఆపుతాడు. సీజర్ కూడా కంగారు పడకుండా, నిన్న పురుగుమందు స్ప్రే చేస్తున్నప్పుడు ఇక్కడ మర్చిపోయిన నా సామాగ్రిని తీసుకోవడానికి వచ్చాను అని చాలా సులువుగా అబద్ధం చెప్తాడు. క్లేర్ ప్రియుడికి అతని ఉద్దేశాలు వేరేగా ఉన్నాయని అనుమానం వస్తుంది. అందుకే అతను సీజర్ను కొట్టడానికి కూడా ప్రయత్నిస్తాడు. కాని క్లేర్ అతన్ని ఆపుతుంది. దానితో అతను తన సంచిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీజర్ ఇప్పుడు తన ఆఫీస్కు వచ్చినప్పుడు అక్కడ భవనం మేనేజర్ మరియు భవనంలో ఒక సీనియర్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు. వారు అతనికి కొత్త ఉద్యోగం వెతకడానికి కేవలం 15 రోజుల నోటీస్ ఇస్తారు మరియు అతని ఉద్యోగం పోయిందని చెప్తారు. ఏ సాకుతో కూడా తాను ఇక్కడ ఉండలేను అని సీజర్కు అర్థమవుతుంది. అందుకే తాను సామాన్లు సర్దుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు సీజర్కు ధైర్యం చెప్పడానికి వచ్చి, మేము నిన్ను చాలా మిస్ అవుతాము అని అంటుంది. సీజర్కు ఆమె ఓదార్పు అవసరం లేదు. అతను ఇక్కడ కూడా ఆ వృద్ధురాలితో చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. ఆమెను చెడు మాటలు అంటాడు. దానివల్ల ఆ వృద్ధురాలు చాలా బాధపడుతుంది. ఆ తర్వాత క్లేర్ మరియు ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్లడం చూస్తాడు. వెళ్తూ క్లేర్, మేము వీకెండ్ గడపడానికి సెలవులకు వెళ్తున్నాం అని అతనికి చెప్తుంది. ఈ మాటలు వినగానే సీజర్ కోపం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అతను ఎంత క్లేర్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే క్లేర్ అంత ఎక్కువగా తన జీవితంలో సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు అతను ఈ భవనం నుంచి కూడా వెళ్లిపోతున్నాడు. క్లేర్కు అతను ఇంకా బాధ ఇవ్వలేడు. ఇలా ఆలోచిస్తూ అతని మెదడులోని నరాలు చిట్లిపోవడం మొదలవుతుంది మరియు అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను ఈ భవనం రూఫ్ పైకి వెళ్లి అక్కడి నుంచి దూకడానికి సిద్ధమవుతాడు. ఇదే సినిమా ప్రారంభంలో మనకు చూపించిన సన్నివేశం. అతను దూకి తన ప్రాణాన్ని వదిలేసుకోబోయే ముందు క్లేర్ మరియు ఆమె ప్రియుడు రిటర్న్ వచ్చారని చూస్తాడు. క్లేర్ చాలా కోపంగా భవనం లోపలికి వెళ్ళింది. అంటే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది చూడగానే అతని హృదయంలో తన దురుద్దేశాలను పూర్తి చేసుకోవడానికి మళ్లీ ఒక ఆశ చిగురిస్తుంది మరియు అతను ఆత్మహత్య ఆలోచనను వదిలేస్తాడు. మనం క్లేర్ అపార్ట్మెంట్లో క్లేర్ మరియు ఆమె ప్రియుడు గొడవ పడుతున్నట్లు చూస్తాము. ఈ సమయం
సమయంలో క్లేర్ ఊహించని విధంగా గర్భవతి అయింది మరియు అది ఎలా జరిగిందో ఇద్దరికీ అర్థం కావడం లేదు. సీజర్ కూడా ఈ విషయాలన్నీ వింటున్నాడు, ఎందుకంటే అతను రోజూ మాదిరిగానే వారి మంచం కింద దాక్కొని ఉన్నాడు. వారిద్దరూ నిద్రపోయిన తరువాత అతను రహస్యంగా మంచం కింద నుంచి బయటకు వచ్చి వారిద్దరికీ క్లోరోఫామ్ వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఈ రోజు అతను చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే క్లేర్ బాధపడుతుంది. అతను క్లేర్ మంచంపైనే పడుకుని మళ్లీ ఆమెకు దగ్గరవుతాడు. ఉదయం కాకముందే రోజు మాదిరిగా సీజర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని అతను తన గురించి కొన్ని ఆధారాలను అక్కడ వదిలి వెళ్తాడు. వాటిని చూసిన క్లేర్ ప్రియుడికి సీజరే ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి క్లేర్తో పడుకుని దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అర్థమైంది. క్లేర్ ఈ విషయాలేవీ తెలియకుండా ఉందని అతనికి తెలుసు. ఒకవేళ క్లేర్కు చెబితే ఆమె చాలా బాధపడుతుందని అనుకున్నాడు. సీజర్తో ఒంటరిగా మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకుని పురుగుమందు కొట్టే నెపంతో తన గదిలోకి పిలుస్తాడు. ఇక్కడకు యాగానే క్లేర్ ఇంట్లో లేకపోవడంతో ఈ వ్యక్తి తనను వేరే ఉద్దేశంతో పిలిచాడని సీజర్కు అనుమానం కలిగింది. క్లేర్ ప్రియుడు అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దానికి సమాధానంగా సీజర్ అమాయకుడిగా నటించడానికి ప్రయత్నించాడు. కాని కోపంతో ఆ అబ్బాయి సీజర్ను గుద్దటం మొదలుపెట్టాడు. అతను సీజర్ను మరింత గాయపరచకముందే సీజర్ ఒక కత్తిని విసిరి అతన్ని పొడిచి చంపేస్తాడు. సీజర్ ఆ సమయంలో గ్లౌజులు ధరించి ఉన్నాడు, అందుకే ఆ కత్తిపై అతని ఫింగర్ ప్రింట్స్ పడలేదు. అతను ఆ అబ్బాయిని ఇప్పుడు బాత్టబ్లో పడుకోబెట్టి ఆ కత్తిని అతని చేతికి అంటించాడు. తద్వారా విచారణ జరిగినప్పుడు ఆ వ్యక్తి తనను తానే చంపుకున్నాడని అందరూ అనుకుంటారు. హత్యకు సంబంధించిన మిగతా ఆధారాలన్నీ తుడిచివేసిన తర్వాత సీజర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు ఆ వ్యక్తి గురించి విచారణ చేయడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు వారికి ఆ వ్యక్తి మృతదేహం దొరికింది. పోలీసుల విచారణకు సీజర్ను కూడా పిలుస్తారు. అప్పుడు సీజర్ పోలీసుల ముందు తాను ఈ భవనంలో ఇప్పుడు పనిచేయడం లేదని ఖండించాడు. ఈ విచారణ సమయంలోనే సీజర్ కళ్ళు ఆ చిన్నారి అర్సలాపై పడ్డాయి. ఆమె కళ్లను చూసి ఈసారి కూడా ఆ చిన్నారికి తన రహస్యాలన్నీ తెలుసని సీజర్ అర్థం చేసుకున్నాడు. రాత్రి అతను అర్సలా ఇంట్లోకి చొరబడి అర్సలా కుటుంబ సభ్యులందరికీ క్లోరోఫామ్ వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేస్తాడు మరియు అర్సలా దగ్గరకు వెళ్తాడు. నీ ఇంట్లో వాళ్లందరి గురించి నాకు తెలుసు, నీ పాఠశాల స్నేహితుల గురించి తెలుసు. నేను ఆ వ్యక్తిని చంపినట్టే చాలా సులభంగా నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపగలను, నీ జీవితాన్ని కూడా నాశనం చేయగలను. నువ్వు పోలీసుల ముందు కొంచెం కూడా నోరు విప్పడానికి ప్రయత్నిస్తే నీ పర్యవసానం ఏమవుతుందో చూడు అని అర్సలాను బెదిరించాడు. ఇది చెప్పి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు పోలీసులు మళ్లీ విచారణ కోసం వచ్చారు. సీజర్ను మళ్లీ విచారణలో చేర్చారు మరియు ఈసారి క్లేర్ పొరుగున ఉన్న అర్సలాను కూడా విచారించారు. కాని అర్సలా సీజర్ను చూసి చాలా భయపడింది, అందుకే పోలీసులకు ఏమీ చెప్పలేదు మరియు ఈ విధంగా సీజర్ తప్పించుకున్నాడు. తరువాతి సన్నివేశంలో మనం క్లేర్ మరియు ఆమె తల్లి ఈ భవనాన్ని వదిలి వెళ్లటం చూస్తాము. క్లేర్ కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఆమె చాలా బాధపడింది. సీజర్ వెళ్తూ వెళ్తూ వారి ముందు వచ్చి వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్లేర్ అతనితో ఏమీ మాట్లాడదు. సీజర్కు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అతను కేవలం ఆమె కన్నీళ్లు చూడాలనుకున్నాడు మరియు ఆమె కన్నీళ్లు చూసి సీజర్ గుండెల్లో కలిగిన శాంతిని అతను ఎవరికీ చెప్పలేకపోయాడు. దృశ్యం మారి కొన్ని నెలల తర్వాత జరిగింది చూపించబడుతుంది. అక్కడ మనం క్లేర్ దగ్గర ఒక బిడ్డను చూస్తాము. ఈ బిడ్డ తన ప్రియుడిదే అని క్లేర్ ఇప్పటి వరకు అనుకుంది. అందుకే ఆమె ఈ బిడ్డను అంగీకరించింది మరియు ఈ బిడ్డతో ఆమె సంతోషంగా ఉంది. కానీ ఈ విషయం సీజర్కు తెలియగానే అతను మరోసారి క్లేర్ సంతోషంగా ఉన్న జీవితంలో విషం నింపడానికి వస్తాడు మరియు క్లేర్కు ఉత్తరం రాసి అంతా చెప్తాడు. 7 నెలల వరకు నేను నీ అపార్ట్మెంట్లో నీతోనే ఉన్నాను. నిన్ను స్పృహ కోల్పోయేలా చేసి నీ దగ్గరకు వచ్చేవాణ్ణి మరియు ఆ బిడ్డ నాదే. ఈ నిజాన్ని తెలుసుకుని క్లేర్ మరోసారి తీవ్రంగా కలతపడుతుంది. దీని కారణంగా సీజర్ మళ్లీ సంతోషంగా ఉంటాడు మరియు అతని ఈ అసహ్యమైన రూపాన్ని చూపిస్తూ ఈ చిత్రం ఇక్కడితో ముగుస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.